దాదాపుగా 6 లక్షల మంది అంచనా వేస్తున్నాం వస్తారని. 6 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా ఎక్కువ వస్తారు. కానీ దుర్మార్గమైన ప్రభుత్వం. డబ్బు కడతామంటే ఆర్టీసీ బస్సు ఇవ్వదు, ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసు. ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయరు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేదు. 3000 బస్సులు ఇచ్చారు. మొన్న మేము యువగలం సభకి నెత్తి నోరు కొట్టుకున్న బస్సులు ఇవ్వలేదు. ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. రేపు కూడా లాజిస్టిక్ చాలా ఇబ్బందులైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి 5 కోట్ల మంది సిద్ధపడ్డారు. కాబట్టి ఏ వాహనం దొరికితే ఆ వాహనం వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయం, ఇప్పటికే జనసేన బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు. వెళ్ళి మా అధ్యక్షుల వారు మాట్లాడారు. ఇంకా చర్చలన్నీ జరుగుతున్నాయి. అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది. మీ అందరికీ చెప్తాం. అందులో దాపరికం ఏం లేదు కదా. సేమ్ అదే ఆన్సర్. ఇప్పుడు ఎందుకు మరి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం, రేపు సభ ఎందుకు పెట్టుకున్నాం? మొన్నటి వరకు మా యువ నాయకుడు 37 వరకు తిరిగి మా మీటింగ్లు పెట్టారు, కంటిన్యూగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరికారు అన్వించుకోవచ్చు. కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, ఒక పక్కన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఆ విషయాల్లో గ్యాప్ లేదండి. డెఫినెట్గా ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయి. సరైన సమయానికి మా పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడ కూడా అందులో గ్యాప్ లేదు. తప్పకుండా అనేక కార్యక్రమాలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషలీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కానివ్వండి, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, ఇవన్నీ కూడా గడప గడపకు తీసుకెళ్లేటట్టు ఇరు పార్టీల క్యాడర్ కలిసి పనిచేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీతో మేము చేయాల్సిన కార్యక్రమాలు పొత్తులో భాగంగా ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఉమ్మడి ప్రణాళిక సమిష్టిగా చేసే కార్యక్రమాలు కలిసికట్టుగా చేస్తాం. తప్పకుండా బహుశా కొద్ది రోజుల్లోనే అది కూడా ఒక కొలికి వస్తాం నమ్మకంలో ఉంది. అతి త్వరలోనే ఆ నిర్ణయం తీసుకుంటారండి డెఫినెట్గా. ఇప్పుడు అందుకే ఇప్పుడే లెటర్ రాశారు మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే వాలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఉండకూడదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాలంటరీలా పనిచేస్తున్నారు. కనీస జ్ఞానం కూడా లేకుండా రెవెన్యూ మంత్రి వాలంటీర్లకు ఏజెంట్లు పెట్టుకోమని చెప్పి నిన్న బహిరంగంగా మాట్లాడాడు. ఈ సాక్ష్యాధారాలతో ఇప్పుడే లెటర్ పెట్టాం. ఇమీడియట్గా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి. వాలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఎక్కడ ఉండకూడదు. తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. వాలంటరీ అనేవాడు ప్రజల యొక్క ట్యాక్స్ మనీతో జీతం తీసుకుంటున్నాడు 5,000 రూపాయలు. వాడు ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడాలి తప్ప వైసీపీ పార్టీకి సేవ చేయడానికి ఉపయోగపడకూడదనేదే మా నినాదం తప్ప ఆ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. దయవంచి వాలంటీర్లందరూ అర్థం చేసుకుని మీరు వైసీపీ వాళ్ళ మాయలో పడకుండా మీరు ప్రజలకి సేవలు అందించడానికి మీరు పనిచేస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు. పార్టీ గురించి పనిచేస్తే మేము సీరియస్గా తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇస్తాం. ఎంతవరకైనా ముందుకెళ్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. ఇంకా చర్చలు అవుతున్నాయి, ఫైనల్గా ఇస్తాం. ఇప్పటికే తీసుకున్నాం సూపర్ 6 షణ్ముఖ యోగంలో. ఇప్పుడే రైతు రుణమాఫీ అనుకున్నాం, వీళ్ళ నుంచి కౌలు రైతులకు వచ్చింది, అదే యాడ్ చేసుకున్నాం. ఇంకా ఒకటి చర్చిస్తున్నాం. 3 మీటింగులు అయ్యాయి. ఇంకా 2-3 మీటింగులు ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనల్గా ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాం. నీకు అన్ని అనుమానాలు వస్తున్నాయి పూర్ణ. వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా జరిగితే అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మాట్లాడతాం. అప్పుడు ఏది ఇంకంతవరకు ఏం డిస్కస్ చేయలేదు, చేస్తాం. ఇప్పుడు ఏవైతే సూపర్ 6 అనుకున్నామో అవి ముందుకు వెళ్తున్నాయి. ఫైనల్గా ఏం చేయాలో మాట్లాడతాం అన్ని రకాలుగా చూసి.
100% ఉంది, అన్ని దగ్గరలో ఉంది. ఎక్కడ గొడవలు పడ్డం కానీ ఏం లేదు. చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సామరస్యంగా చర్చలు జరిపారు, డిసైడ్ చేశారు. ఇంత సౌహృద వాతావరణంలో ఎప్పుడు జరగలేదు. అయితే అది తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడ లేదు, చిన్న దగ్గర ఉంటే వాళ్ళు మేము మాట్లాడుకుని సరి చేస్తాం, ఎక్కడ ప్రాబ్లం లేదు.